హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఇవాళ నేను పూల్ మకాని కుర్మా చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పూల్ మకాని వేసుకొని వేయించుకుంటానండి. పూల్ మకాని ఆయిల్లో వేయించుకుంటున్నానండి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది 2-3 మినిట్స్. అది వేగే లోపల ఇక్కడ కుక్కర్లో నేను 2 ఆలు తీసుకొని అది కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను గ్రేవీలో వేసుకోవడానికి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది గ్రేవీకి కావాల్సినవి వేసుకుంటాను. మళ్ళీ 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, లవంగము, యాలక్కాయ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చి ఒక ఆనియన్ తీసుకుంటున్నాను, కట్ చేసేసి దీంట్లో వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఎర్రగడ్డ తీసుకొని నేను కట్ చేసుకున్నాను. ఇది వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మళ్ళీ నేను టమోటా పేస్ట్ వేసుకుంటాను. ఇప్పుడు 2 టమోటాలు తీసుకున్నానండి. 2 టమోటాలు, 1 అల్లము, 3 తెల్లగడ్డలు తీసుకున్నాను. ఇది బాగా పేస్ట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే అండి, ఎర్రగడ్డలు కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమోటా పేస్ట్ కూడా వేసేస్తాను నేను. ఓకే అండి, టమాటా పేస్ట్ కూడా వేసేసాను. ఇది బాగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత నేను సాల్ట్, కొంచెం కారపొడి, ధనియాల పొడి కూడా వేసుకుంటాను. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కారపొడి వేసుకున్నాను. దీని తర్వాత ఒక 2 టీ స్పూన్ల పెరుగు కూడా వేసుకుంటాను. ఇది బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకుంటాను. ఇది కూడా బాగా కలిపేసుకొని ఇంకొంచెం 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలు ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాను. దాంతోపాటు పూల్ మఖానీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాలు. కొంచెం బాగా వేగిపోయిందండి. ఇంకా ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీగా రావడానికని. ఇది ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే గ్రేవీగా వచ్చి బాగా కూర చాలా టేస్టీగా ఉంటుంది. పూల్ మఖానీ కుర్మా రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత అది కొంచెం పీల్ చేసుకుంటుంది. పూల్ మఖానీ ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. ఓకే అండి, ఎలా ఉందో ఈ వంట ట్రై చేసి చెప్పండి. నా వంట నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.